ఇప్పుడు మహేష్ బాబు డైలాగు చాలా మంది హీరోలు ఓల్డ్ హీరోస్ అండ్ న్యూ హీరోస్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఆ డైలాగ్ ఏంటో తెలుసా? చాలా చాలా ఫేమస్ డైలాగ్. అన్నయ్య ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడే పండుగాడు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య పాయింట్. బుల్లెట్ దిగిందా లేదా? ఈ 2 డైలాగులు కలిపి అందరు హీరోలు అంటే కొందరు హీరోలు చెప్తే ఎలా ఉంటదనేది ఒకసారి చేసి చూపిస్తా. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు అఖిల్ నాగేశ్వరరావు గారు ఆ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చేసి చూపిస్తాను. ఓకేనా? రెడీ? ఎవరు కుడితే దెబ్బ తిరిగి బయట బ్లాక్ అయిపోతుంది వారే పెద్ద కదా. ఎప్పుడు వచ్చేవారు కదండి పాయింట్. బుల్లెట్ దిగితే లేదా అన్నది పాయింట్. రాస్కల్ మన డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? రాస్కల్. ఇప్పుడు కృష్ణ గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఎవరు కొడితే దెబ్బ తిరిగి బయట బ్లాక్ అయిపోతుంది వాడే అదే పడుగాడు. ఎప్పుడొచ్చామన్నది కాదనే పాయింట్. బుల్లెట్ దిగినా లేదన్నదే పాయింట్. ఇప్పుడు కృష్ణరాజు గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? నా యాల్ది ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా వాడే పండుగాడు. కత్తందుకో జానకి నా యాల్ది ఎప్పుడు చామన్నా కాదన్నయ్య పాయింట్. బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం తెలంగాణ యాసలో. అరే భాయ్ ఎవడు పోతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు అనే ఎప్పుడు వచ్చామన్నా కాదన్న పాయింట్. బుల్లెట్ దిగిందా లేదన్నది పాయింట్. ఇప్పుడు నడశేఖర్ రాజశేఖర్ గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఎవడు కుడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వాడే పండుగాడు. ఎప్పుడు వచ్చామన్నా కాదన్న పాయింట్. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్. ఇదే డైలాగు సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఎవరు కొడితే దిబ్బ తిరిగి బయట బ్లాక్ అయిపోతావు వాడే పండుగాడు. ఎప్పుడు వచ్చావు కాదన్నది ఆ పాయింట్. బుల్లెట్ దిగిందా లేదన్నది పాయింట్. ఇప్పుడు చిరంజీవి గారు ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. బా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎప్పుడు వచ్చామన్నా కాదనే పాయింట్. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్. ఇదే డైలాగు కల్లు సీతారాం గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. బాబా ఎప్పుడు వచ్చామన్నా కాదన్న పాయింట్. బుల్లెట్ దిగుందా లేదా అన్నదే పాయింట్. ఎవడు కొడితే దమ్మ తిరిగా మా ఇంట్లో లాగపోదో వాడే పండుగాడు. బాబా నేను పండుగ అయితేనే అంతేలే బాబా. ఇదే డైలాగ్ శోభన్ బాబు గారు చెప్తే ఎలా ఉండదు? ఎవడు కొడితే దెబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు వాడే పండుగాడు. వాడే పండుగాడు శోభ రాజుగా వాడే పండుగాడు. ఎప్పుడు వచ్చావు కదా అన్నదే పాయింట్. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్.